రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకుడు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని తులసిరామ్కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమానాడు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాకారులందరూ ఘంటసాల అభిమానులందరూ ఇక్కడ చేరడమైంది. తులసిరామ్ అనే ఘంటసాల అభిమాని చాలా నిఖితమైన రాజకీయాల్లో కూడా ఆయన ఉన్నాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డు, నిజాయితీపరుడు, నిగర్వి. అలాంటి వ్యక్తి ఎంతో అభిమానం ఘంటసాల మంది ఉంది కాబట్టి ఆయనకి ఈరోజు సన్మానించడము, జనార్దన్ గారు, గోపి గారు సన్మానించడము మన తిరుపతికే గర్వకారణంగా నేను భావిస్తున్నాను. తుమ్మురుడు, నారదుడు, దేవతలకు గంధర్వ గానంలో అయితే మన భూమి పైన అంతకు మించిన వ్యక్తి గానగంధర్వుడు మన ఘంటసాల గారు. ఘంటసాల గారు పాటలు అజరామరమైనది, జనరంజకమైనది. శిశుర్వేత్తి పశుర్వేత్తి, జనసామాన్యానికి పశువులు శిశువులు కూడా ఆనందిస్తాయి ఆయన పాటలు వింటే. అటు సాంఘికమైతే ఏమి, అటు జానపదమైతే ఏమి, పౌరాణికమైన అన్ని పాటలు అనుసరించిన సుశీలా గారితో కానీ జానకితో కానీ ఆయన భగవద్గీత అనేది హైలైట్. మన తెలుగు జాతి గర్వకారణంగా పుట్టిన బిడ్డ ఘంటసాల. ఎంత మరిచినా మరుపు రాని ఘంటసాల మనం ఈరోజు స్మరించుకోవడం మనందరం